కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రానున్న 2-3 రోజుల్లో మరింతగా విస్తరించే అవకాశం ఉంది. రేపు ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ప్రస్తుతం ఉత్తర కోస్తా జిల్లాలో అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఈ ఏడాది రుతుపవనాలు 8 రోజుల ముందుగానే కేరళను తాకాయి. ఇప్పుడు ప్రస్తుతం అవి క్రమంగా కూడా మిగతా ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. సో గతంతో పోలిస్తే 16 సంవత్సరాల తర్వాత ఎర్లీగా 8 రోజులు ముందుగానే రుతుపవనాలు పూర్తిస్థాయిలో కేరళను తాకడంతో పాటు మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వీటి ప్రభావం వలన దక్షిణ భారతదేశంలో అంతటా కూడా పూర్తి స్థాయిలో టెంపరేచర్స్ తగ్గడంతో పాటు చాలా వరకు ఆకాశం మేఘావృతమై ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ రుతుపవనాలు మనం చూసుకుంటే అటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో కొంత ప్రాంతం ఆల్రెడీ కొన్ని ప్రాంతాలను ఆల్రెడీ టచ్ అయింది. గోవా అంతటా కూడా పూర్తి స్థాయిలో విస్తరించినటువంటి పరిస్థితి. ఇటు తమిళనాడులో కొన్ని ప్రాంతాలకు విస్తరించింది. అలాగే బంగాళాఖాతంలో చూసుకుంటే ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా పూర్తి స్థాయిలో విస్తరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రానున్న 2-3 రోజుల్లో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తి స్థాయిలో విస్తరించేటువంటి అవకాశం ఉంది. అటు మహారాష్ట్ర అంతటా కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంది. దీనికి తోడు మరోవైపు మనం చూసుకుంటే నిన్నటి వరకు ఉన్నటువంటి వాయుగుండం ఏదైతే ఉందో అరేబియా సముద్రంలో అక్కడి నుంచి ఒక ట్రఫ్ లైన్ అనేది ఇటు ఒరిస్సా వరకు ఒకటి కొనసాగుతుంది. అలాగే ఇంకోటి మహారాష్ట్ర మీదుగా తెలంగాణ మీదుగా ఏదైతే ఉందో మన ఛత్తీస్గఢ్ వరకు కూడా ఒక ట్రఫ్ లైన్ కొనసాగుతుంది. వీటికి తోడు రాబోయే 48 గంటల్లోనే బంగాళాఖాతంలో కూడా ఒక అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దీనివలన మాన్సూన్ మరింత యాక్టివ్గా కదలడంతో పాటుగా ఎక్కువగా రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో శ్రీకాకుళం నుంచి ఇటు ఏలూరు వరకు, ఈస్ట్ గోదావరిలో కొన్ని పార్ట్స్ వరకు కూడా చాలా చోట్ల ప్రస్తుతం అయితే వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే అల్లూరు జిల్లా, అలాగే అటు పార్వతీపురం, అలాగే ఇటు అనకాపల్లి జిల్లాలో కూడా ప్రస్తుతం అయితే వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు ప్రభావం కూడా కొంతవరకు ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో రెయిన్ యాక్టివిటీ అనేది క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు ఒరిస్సాలో చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నాయి, అటు ఛత్తీస్గఢ్ పడుతున్నాయి, అలాగే అటు మహారాష్ట్ర కొన్ని చోట్ల పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కర్ణాటకలో కొన్ని పార్ట్స్, అలాగే కేరళలో కూడా ప్రస్తుతం వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దక్షిణ కోస్తా అంతా కూడా ఈ వర్షాలు అనేవి ఒకసారిగా మాన్సూన్ యాక్టివ్ అవడంతో పూర్తి స్థాయిలో రెయిన్స్ అనేవి పడుతున్నాయి. యాక్టివ్గా ఉండడంతో మిగతా ప్రాంతాలకు కూడా రాను 2-3 రోజుల్లో విస్తరించేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు గతంతో పోలిస్తే ఈ ఏడాది రెయిన్స్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడంతో పాటుగా ఈ ఏడాది ముందుగానే మాన్సూన్ రావటము, మరోవైపు అటు ఉత్తరాదిలో కూడా చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉందనేది స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ నాయుడు.